నమస్తే అన్న. పల్లెటూరు నుంచి వచ్చిన ఈ వెంకన్నను గీ మంగపతి గలుడు చాలా ఆనందంగా ఉందన్న. నాదేం కొత్త కథ కాదన్నా, నీ కథే నా కథ. నీ బాధ నా బాధ ఒకటే. నీ వెనకాల జనం, మంది, బలగం, డబ్బున్నదన్నా. నా కాడ ఏముందన్నా, నా కాడ నా కూతురు మీద ప్రేమ. గదే నా జనం, గదే నా బలం, నదే నా బలగం. అట్లాంటిది ఈ నా కొడుకు బ్యాండ్ కొడుకునేటోడు నా కూతురుకి లైన్ వేసి దాన్ని మాయలా పడేసి ఇప్పుడు అది వాడినే పెళ్లి చేసుకుంటా అనే స్టేజ్కి తీసుకొచ్చిండన్నా. తప్పన్నా ఇది? కరెక్ట్ కాదన్నా ఇది? ఇంట్లో ఏం న్యాయం ఉందన్నా? నువ్వు న్యాయం చెప్తావని నీ కాడకు వచ్చినా, నువ్వే న్యాయం చెప్పాలి. నీకు ఎక్కడ నచ్చలే రాజుగాడు? అన్న, నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నది. నా పెండ్లం నాకు ఉద్యోగం ఉన్నదని పెళ్లి చేసుకున్నాను. అవలాగానే లేక ఇళ్ళల్లో తిరుగు రోడ్ల బారు తిరిగితే చేసుకోరా. మరి అట్లయితే ప్రపంచం అంతా మొగుళ్ళందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండాలంటావా ఏంది? ప్రపంచంలో మొగుళ్ళని నేనేం చేసుకోవాలన్నా? నా కూతురు మొగుడికి గవర్నమెంట్ జాబ్ కావాలి, లేకుంటే నేను చేయ. మా పెళ్ళాము అక్కకు అలా కూతురుకు గవర్నమెంట్ జాబ్ ఉన్నోని పెళ్లి చేసి, అలా చెల్లకు గవర్నమెంట్ జాబ్ ఉన్నోని పెళ్లి చేసి, మరి నేనేం అవలగానా అన్నా? నా కూతురు ఏమైనా అవలదా? నా కూతురు కూడా గవర్నమెంట్ జాబే కావాలి, అంతే. ఉద్యోగం లేకపోతే ఇవ్వద్దు అనుకున్నావు అంతే అన్న. మరి ఏదో తప్పుడు కేసు పెట్టి లోపల దోయాల్సింది కదా, ఎందుకు అంత తెచ్చినావు? మా ఊర్లో తప్పుడుకి ఇప్పుడు కేసులు ఏముండదన్న. కాలు చేతులు ఎర్రగొట్టుడు, చంపుడు, బొంద పెట్టుడు, మా కాడ గియే కేసులు. మరి అవి ఏం చేయలేగాను? అన్న, నిన్ను కూడా ఇట్లనే అన్నారు కదన్నా, కేసు పెడితే తప్పు చేసినావు మంగపత్ అని. కాదన్నా, తప్పు చేయలే నువ్వు. ఆ బాడుకో కొడుకులకు కరెక్ట్ చేసినావు నువ్వు. నేను మా ఊర్లో పద్ధతి ప్రకారం చేసిన. ఒక వర్గానికి నువ్వు ఇన్స్పిరేషన్ అన్న. నా ఫ్యాన్స్ ఉన్నారంటావు? నాకన్నా, నాకు నువ్వు ఏడైతే బంద్ చేసినావు ఆడకిలి షురూ చేసినావు. ఒకసారి మా ఊరికి వస్తే తెలుస్తుంది కదన్నా, గవర్నమెంట్ జాబ్ లేకుంటే ఇట్లా చూస్తారని. కానీ పోరగాడు మంచి బాగున్నాడు కదా. కూడెవడు పెడతాడు, బట్టెవడు పెడతాడు, తిండెవడు పెడతాడు, సంపాదన ఎవడు చేస్తాడు. నాకా కాలువాలు మన కాలుండి కూడా కుంటాడు అన్నాడు. ఉద్యోగం లేకపోతే కాలుండి కుంటాడు అవుతాడన్న. నా కూతురుని మంచిగా చూసుకునేటోడు కావాలన్న, అంతే. వినలే. మరి నువ్వే చెప్తున్నావు మంచిగా చూసుకునేవాడు కావాలన్నావు. అవునన్నా. మళ్ళీ ఉద్యోగం కావాలంటున్నావు. ఉద్యోగం ఉన్నోడు మంచిగా చూసుకోకపోతే ఏం చేస్తావు? నేను చూసుకుంటున్నానన్న పెళ్ళంని. అట్లనే ఉద్యోగం ఉంటే పైసలు ఉంటాయి, పైసలు ఉంటాయి. నీ వయసు అయిపోయినాక ఏం చేస్తావు? అందుకే వయసు ఉన్నప్పుడే ఏమైనా సరి చేద్దామని చెప్పి. నీ వయసు అయిపోయినాక ఏం చేస్తావు? ఒకవేళ నీ బిడ్డను బాగా చూసుకో. ఏం చేస్తామని? నిన్ను చూసేవాడు ఉండదు కదా. మరి అదే ఊళ్ళో కూడా అయితే వాడు మంచిగా చూసుకుంటాడేమో కదా నిన్ను. నీకు ఆ కాలు లేదు, పెళ్ళామా కొంచెం నీ కాలు చేయి పడిందంటే, ఇంకా రెండు చేతులు కూడా పడ్డాయంటే, పెళ్ళాం కూడా నిన్ను బయట పెట్టుడే బొంద పెట్టుడే, రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. నా కూతురు మీద ప్రేమ, నా బిడ్డ అంటే నాకు ఇష్టం. చిన్నప్పుడు దానికి చీమ కుడితే ఈ కుంటి కాళ్ళతో పోయి చీమను చంపినా అన్న. నేను గుడ్డలు కొనిచ్చిన, మంచి తిండి పెట్టిన. నా బట్టలు చూడని ఎట్టుంది, దానికి ఎట్లా కొనిచ్చిన నా బట్టలు? పట్టు చీర. పక్కింట్లో మా ఇంట్లో టీవీ లేదని తొంగి టీవీ చూస్తుందని చెప్పి నా సగం ఆస్తి అమ్మి టీవీ కొన్నానన్న నేను. కలర్ టీవీని ఎట్లా మనము కొనుక్కుని రుద్ది క్లీన్ చేసి దానికన్నా మంచిగా చూసుకుని, దాని అమ్మకు కూడా ఏమీ లే అన్న. నేను నా జిందగీలో ఒకటే కోరిక ఉండే, నా బిడ్డ ఏడున్నా కూడా సుఖంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. ఏం చేయలే అన్న దానికి? ఏం చేయలే చెప్పన్నా? మా ఊర్లో ఎవ్వడైనా తీసుకురమ్మని చెప్పు, వెంకన్న ఆయన కూతురికి ఇది చేయలే.